బాగి నేను అర్జెంటుగా ఆఫీస్కి వెళ్ళాలి. నేను మీతో రావడం లేదు అని అమర్ చెప్తూ ఉంటే బాగి బాధపడుతూ ఉంటుంది. అదేంటి సార్, ఎందుకంత సీరియస్ సిచ్యువేషనా అని రాథోడ్ అడుగుతూ ఉంటాడు. అవును రాథోడ్, చాలా సీరియస్, వెంటనే వెళ్ళి తీరాలి అని అమర్ చెప్తూ ఉంటాడు. అమర్, నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళిరా అంటూ మనోహరి అక్కడికి వస్తుంది. అదేంటి మనోహరి, నేను ఎక్కడికి వెళ్తున్నానో నీకు ముందే తెలుసా, ఇలా అడుగుతున్నావు అని అమర్ అంటూ ఉంటాడు. అంటే సీరియస్ సిచ్యువేషన్ అని మీరే మాట్లాడుకుంటున్నారు కదా అమర్, అందుకే ఇలా మాట్లాడాను అని మనోహరి కవర్ చేస్తూ ఉంటుంది. కానీ ఎందుకో ఈ విషయం గురించి మీకు ముందు తెలిసినట్లు మాట్లాడుతున్నారు మనోహరి గారు అని రాథోడ్ అడుగుతూ ఉంటే, నాకు అమర్ గురించి చాలా బాగా తెలుసు కదా రాథోడ్, ఫ్యామిలీ కంటే దేశానికే మొదటి ప్రాధాన్యత ఇస్తాడు, అందుకే ఇలా మాట్లాడుతున్నాను అని మనోహరి అంటుంది. అంతేనా, లేకపోతే ఆ బాంబు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది మీరేనా? ఈ విషయం నేను సార్కి చెప్తామనుకుంటే మిస్సమ్మ ఏమో వద్దంటూ అడ్డుపడుతూ ఉంటుంది అని రాథోడ్ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఎందుకైనా మంచిది నువ్వు నోరు కాస్త అదుపులో పెట్టుకొని మాట్లాడు మనోహరి, లేకంటే అమరేంద్రకి దొరికిపోతావు అని చెంబ మెల్లగా చెప్తూ ఉంటుంది. బాగే, నువ్వు, పిల్లలు, మామయ్య గారు అందరూ బయలుదేరండి అని అమర్ చెప్తూ ఉంటే, అదేంటండి మీరు రారా అని బాగి బాధపడుతూ అడుగుతూ ఉంటుంది. అర్జెంట్ పని మీద వెళ్తున్నాను కదా బాగి, నీకు కూడా తెలిసిందే కదా, మీరు బయలుదేరండి అని అమర్ అంటూ ఉంటాడు. అయ్యో బాబు, మీరు బాగి ఇద్దరూ వస్తారని నేను ఊరంతా చెప్పేశాను, మీరు రాకపోతే ఎలా అని రామూర్తి అంటాడు. అయ్యో బాబు, మీరు బాగా లేదు మామయ్య గారు, ఒకవేళ కుదిరితే నేను డైరెక్ట్ రేపు అక్కడికే వచ్చేస్తాను అని అమర్ చెప్తూ ఉంటాడు. అయితే ఇంకో రోజు పెట్టుకుందాంలే బాబు, ఎందుకంటే బాగే మీరిద్దరూ కలిసి ఉంటేనే శ్రీమంతం చాలా బాగుంటుంది, ఇంకో రోజు పెట్టుకుందాము అని మంగళ అంటే, లేదు లేదు మామయ్య గారు ఎంతో ఆశపడి ఈ శ్రీమంతాన్ని జరిపిస్తున్నారు, అది కూడా రేపే జరిగి తీరాలి, మీరు బయలుదేరండి అని అమర్ అంటూ ఉంటాడు. జాగ్రత్త బాగి, పిల్లలు మీరు మిస్సమ్మని వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు, జాగ్రత్త అని మరీ చెప్పి అమర్ బయలుదేరి వెళ్ళిపోతాడు. రాథోడ్ మనోహరి బాగి జాగ్రత్త అని అమర్ వాళ్ళకి జాగ్రత్తలు చెప్పి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇంకా బాగి చాలా బాధపడుతూ కారెక్కి వెళ్తూ ఉంటుంది. సార్ ఏమైంది సార్, ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళారా అని అమర్ మేజర్ ఆఫీసర్ని అడుగుతూ ఉంటే, మేము అక్కడికి వెళ్ళి మొత్తం సెర్చ్ చేశాము అమరేంద్ర, అక్కడ ఎలాంటి బాంబు కూడా లేదు, అది ఒక ఫేక్ కాల్, మనల్ని తప్పుదారి పట్టించడానికే అలా కాల్ చేసినట్లున్నారు, నాకు తెలిసి నువ్వు ఊరెళ్ళకుండా అడ్డుకోవడానికే ఇలా ఫోన్ చేసినట్టు అనిపిస్తుంది అని మేజర్ అంటాడు. అమర్ ఆలోచిస్తూ ఉంటాడు. ఏంటండి మీరు నా కార్లో ఎక్కారు, బాగీ కార్లో వెళ్ళొచ్చు కదా అని మనోహరి కార్ డ్రైవ్ చేస్తూ అడుగుతూ ఉంటే, బాగీ కడుపుతో ఉంది కదమ్మా, బాగీ పిల్లలు వెనుక సీట్లో కూర్చుంటే నేను ముందు సీట్లో కూర్చోవలసి వస్తుంది, బాగీ పిల్లలు అందరూ ఇరుక్కుంటూ కూర్చోవలసి వచ్చింది, అందుకే నేను నీ కార్ ఎక్కాను, బాగీని ముందు సీట్లో అక్కడ కూర్చోబెట్టాను, ఏమ్మా మనోహరి, నేను నీకు ఇబ్బందిగా అనిపిస్తున్నానా నీ కార్ ఎక్కడం వల్ల అని రామూర్తి అంటాడు. అబ్బే అలాంటిదేం లేదులేండి అని మనోహరి అంటుంది. అయినా కూడా డ్రైవర్ని పెట్టుకోవచ్చు కదమ్మా, ఎందుకు నువ్వు ఇలా కార్ డ్రైవ్ చేస్తున్నావు అని రామూర్తి అడుగుతూ ఉంటే, నాకు ఖాళీగా ఉండడం ఇష్టం ఉండదు అని మనోహరి అంటుంది. అవునవును, ఈ మంగళ నువ్వు ఇద్దరు దొందే, ఎప్పుడు ఏ పని పాట లేకుండా ఉంటారు కదా అని రామూర్తి అంటాడు. మనోహరి స్పీడ్గా డ్రైవ్ చేస్తూ కుదుపులకి బాగా అదిరిస్తూ ఉంటుంది. మేడం జాగ్రత్త, కొంచెం మెల్లగా డ్రైవ్ చేయండి అని చెంబా మంగళ టెన్షన్ పడుతూ ఉంటే, ఏంటే కార్ అన్న తర్వాత కుదుపులు రాకుండా ఉంటాయా, కార్లో ఏదో పెద్ద బాంబు ఉన్నట్లు అలా భయపడుతున్నారేంటి మీరిద్దరూ అని రామూర్తి అడుగుతూ ఉంటాడు. అంటే కార్లో లగేజ్ చాలా ఎక్కువగా ఉంది కదా, కుదుపులకి అటు ఇటు పడిపోతుందేమో, కొంచెం పక్కన ఆపండి, ఎక్స్ట్రా లగేజ్ ఉంటే పక్కన పెడేసి వెళ్దాము అని మంగళ అంటుంది. ఈ కార్లో ఎక్స్ట్రా లగేజ్ అంటూ ఉందంటే నువ్వు మాత్రమేనే, చూడు మనోహరి, నువ్వు కార్ ఎక్కడ ఆపొద్దు, ఊరొచ్చే వరకు ఆపొద్దు అని రామూర్తి అంటాడు. మా మిస్సమ్మ వల్ల ఊరికి వెళ్తున్నాము అని రాథోడ్ చాలా సంతోషపడుతూ చెప్తూ ఉంటే, ఆయన కూడా వచ్చి ఉంటే బాగుండేది రాథోడ్ అని బాగా బాధపడుతూ ఉంటుంది. అవును అని పిల్లలు కూడా అంటూ ఉంటారు. డాడ్కి మిషన్ ఉంది కదా, అదే పూర్తి అయిపోయితేనే వస్తారులే పిల్లలు అని రాథోడ్ నచ్చజెప్తూ ఉంటే, రేపు శ్రీమంతం టయానికి డాడ్ వచ్చేస్తారు కదా అని అమ్ము అడుగుతూ ఉంటుంది. వస్తాడు పిల్లలు, తప్పకుండా వస్తాడు అని రాథోడ్ సర్ది చెప్తూ ఉంటాడు. రణవీర్కి బాంబు అమ్మిన అతన్ని అమర్ మళ్ళీ నిలదీస్తూ ఉంటాడు. నువ్వు బాంబుని అమ్మావు కదా, ఏ బాక్స్లో పెట్టి అమ్మావు అని అమర్ అడుగుతూ ఉంటే, రెడ్ అండ్ బ్లాక్ కలర్లో టూల్ కిట్లో పెట్టి ఇచ్చాను అని అతను చెప్తూ ఉంటాడు. ఏంటి రెడ్ అండ్ బ్లాక్ కలరా, ఎలా ఉంటుంది, మళ్ళీ ఇంకొన్ని డీటెయిల్స్ చెప్పు అని అమర్ అడుగుతూ ఉంటే, సార్ నా మొబైల్లో ఉంది సార్, చూపిస్తాను ఫోటో అని మొబైల్లో ఫోటో చూపిస్తూ ఉంటాడు. దాన్ని చూసిన అమర్ చాలా షాకింగ్గా టెన్షన్ పడుతూ ఉంటే, ఏమైంది అమరేంద్ర అని మేజర్ అడుగుతూ ఉంటాడు. సార్ ఈ టూల్ కిట్ మా ఇంట్లోనే నేను చూశాను సార్, నిన్న రాత్రి రణవీర్ మా లొకేషన్లోనే ఉన్నట్లు చూపించింది, ఇప్పుడు ఈ బాంబు మా కార్లోనే ఉంది అని అమర్ చెప్పడంతో
మై గాడ్! అంటే మీ ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ తయారు చేసిన బాంబు ఉన్నట్లుంది. వెంటనే ఆపు అమరేంద్ర, ఇప్పుడు మీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అని మేజర్ అడుగుతూ ఉంటే, వాళ్ళు ఆల్రెడీ ఊరు బయలుదేరి వెళ్ళారు అని అమర్ చెప్తూ ఉంటాడు. ఇంకెందుకు ఆలస్యం, ఫోన్ చేయి అని మేజర్ చెప్తూ ఉంటాడు. అమర్ ఫోన్ చేస్తూ ఉంటాడు. రీచ్ అవ్వట్లేదు సార్, వాళ్ళు ఫారెస్ట్లోకి ఎంటర్ అయిపోయి ఉంటారు అని అమర్ చెప్తూ ఉంటాడు. అయితే బయలుదేరు అమరేంద్ర, వెళ్ళి కాపాడు అని మేజర్ అంటూ ఉంటే అమర్ పరుగులు పెడుతూ వెళ్తూ ఉంటాడు. ఇంకోవైపు రౌడీలు, రేయ్ బాకీ వాళ్ళ కారు ఇటువైపే వస్తుంది కాబట్టి రాళ్ళు పెట్టేయండి అని రాళ్ళు పెడుతూ ఉంటారు రోడ్డు పైన. టేక్ డైవర్షన్ బోర్డును కూడా పెడతారు. ఈ లోపల బాకీ వాళ్ళ కారు రావడంతో రేయ్ రండ్రా దాక్కుందాము అని రౌడీలు చెట్టు చాటున దాక్కుని ఉంటారు. ఏమ్మా మనోహరి, కారు ఆపొద్దని చెప్పాను కదా, ఎందుకు కారు ఆపావు అని రామ్మూర్తి అడుగుతూ ఉంటే, ముందు కారు ఆగింది కాబట్టి నేను ఆపాను అని మనోహరి చెప్తుంది. ఏంటి రాథోడ్, కారు ఎందుకు ఆపావు అని బాగి కూడా అడుగుతూ ఉంటుంది. మిస్సమ్మ, రోడ్డుకి అడ్డంగా రాళ్ళున్నాయి మిస్సమ్మ అని రాథోడ్ చెప్పడంతో, ఓ ఇక్కడ టేక్ డైవర్షన్ బోర్డు కూడా ఉంది కదా, రోడ్డు ఏదో రిపేర్లో ఉన్నట్టుంది, మనం ఇటువైపు వెళ్ళాలేమో, పద వెళ్దామని